పాకిస్తాన్, చైనాలకు చెమటలు పట్టించే ఆయుధాన్ని భారత్ రెడీ చేసింది. సరిహద్దుల్లో హద్దు మీరితే అదుపు చేయడానికి భారత్ కీలక అడుగు ముందుకేసింది. ప్రపంచ ఉద్రిక్తతల మధ్య భద్రతాపరమైన సవాళ్లు ఎక్కువ అవుతున్న తరుణంలో భారత రక్షణ దళాలకు డిఆర్డీఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు అత్యాధునికంగా తయారు చేసిన లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ను అందించింది. భారత స్వదేశీ ఆయుధ తయారీలో పెద్ద మైలురాయిలుగా చెప్తున్న ఈ మిసైల్ టెస్ట్ సూపర్ సక్సెస్ అయింది. అయితే ఇంతకీ ఈ అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైల్ శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? భారత రక్షణ వ్యవస్థలో దీనికి ఎందుకింత ప్రాధాన్యత? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ నవంబర్ 16న ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుండి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ మిసైల్ ఫ్లైట్ ప్రయోగాన్ని నిర్వహించింది. భారత సాయుధ దళాల కోసం రూపొందించిన ఈ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ హైపర్సోనిక్ మిసైల్ 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వరకు వివిధ పేలోడ్లను మోసుకెళ్లే విధంగా రూపొందించారు. ఈ క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేశారు. దీన్ని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్లో డిఆర్డీఓ ల్యాబొరేటరీస్, ఇతర డిఆర్డీఓ ఇండస్ట్రీ పార్ట్నర్స్తో కలిసి సంయుక్తంగా రూపొందించారు. ఇటీవల డిఆర్డీఓ సాయుధ దళాల సీనియర్ శాస్త్రవేత్తల సమక్షంలో ఈ ఫ్లైట్ కు సంబంధించిన సమీక్ష కూడా విజయవంతంగా జరిగింది. ఇక ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓని అభినందిస్తూ ఇది దేశానికి పెద్ద మైలురాయి అని పేర్కొన్నారు. ఈ పరీక్షతో భారత రక్షణ రంగం మరింత బలోపేతమైనట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే రష్యా సహాయంతో క్షిపణుల తయారీలో యాక్టివ్గా ఉన్న భారత్ నేడు సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన ఆ అస్త్రాన్ని భారత అమ్ముల పొదిలో చేర్చింది. ఈ క్షిపణి అమెరికా టొమాహాక్ క్రూయిజ్తో పోలుస్తున్నారు విశ్లేషకులు. ఈ పరీక్షలో హైపర్సోనిక్ మిసైల్ గురి తప్పకుండా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించి ధ్వంసం చేసింది. ఈ క్షిపణి భారత సాయుధ బలగాలకు, ముఖ్యంగా నావిక దళానికి అదనపు సామర్థ్యాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ విజయంతో క్రిటికల్ అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల చెంత భారత్ చేరినట్లయింది. అందుకే ఇదొక చారిత్రక ఘట్టమని, ఈ విజయంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని రాజ్నాథ్ సింగ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ మిసైల్ పరీక్ష తర్వాత మిసైల్ గమనాన్ని జాగ్రత్తగా పరీక్షించారు. డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుంచి సేకరించిన ఫ్లైట్ డేటా ప్రకారం క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు నిర్ధారించినట్లు డిఆర్డీఓ ప్రకటించింది. ఈ హైపర్సోనిక్ క్షిపణులు ఆకాశంలో ధ్వని కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ప్రత్యేకంగా ఈ మిసైల్ గంటకు 6200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కంటే నెమ్మదిగా వెళ్ళినప్పటికీ టార్గెట్ ను చిత్తు చేస్తుంది. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్లో ప్రత్యేక ఆకర్షణ దాని రూపం. దీని ఆకృతి లక్ష్యం వైపు సూటిగా వెళ్లడానికి సహాయపడుతుంది. ఇది లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ గా పనిచేస్తుంది. ఎక్కువ దూరం ఉన్న ప్రాంతాలకు అత్యంత వేగంగా చేరుకొని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురితప్పకుండా చేరుకుంటుంది. ఈ గ్లైడ్ వాహనాన్ని క్షిపణితో కలపడం ద్వారా దానిని అనుకున్న కక్షలోకి పాక్షికంగా ప్రయోగించవచ్చు. దీన్నే ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బాంబర్మెంట్ సిస్టమ్ అంటారు. ఇది రెస్పాండ్ అయ్యే సమయం చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. గంటకు 6200 కిలోమీటర్ల పైగా వేగంతో ప్రయాణించే ఈ క్షిపణికి ఘన ఇంధన ఇంజన్ అమర్చి ఉండడం వల్ల దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రాకెట్ ఇంజన్ విడిపోతుంది. తర్వాత దీనికి అమర్చిన గ్లైడ్ వెహికల్ లక్ష్యం దిశగా దూసుకుపోతుంది. అదే ఖండాంతర క్షిపణులైతే భూమి నుంచి చాలా ఎత్తుకు వెళ్లి బాలిస్టిక్ గమనంలో లక్ష్యంపై పడతాయి. వీటిని రాడార్లు ట్రాక్ చేయడం తేలిక. కానీ హైపర్సోనిక్ క్షిపణి పూర్తి భిన్నం. ఇది రాడార్ పరిధిలోకి వచ్చేలోపే లక్ష్యాన్ని చేరుకుంటుంది. శత్రువు స్పందించడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది గనుక దీన్ని అడ్డుకోవడం చాలా కష్టం కూడా. అంత స్పీడ్లో శత్రు దేశాల రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా తన దిశను మార్చుకోగల సామర్థ్యం దీనికి ఉంటుంది. దీంతో ఈ మిసైల్ టార్గెట్ ను తేలిగ్గా ఛేదిస్తోంది. దీనికి మరింత పదును పెడితే గంటకు 24,140 కిలోమీటర్ల వేగాన్ని సైతం అందుకోగలవని చెబుతున్నారు. నిజానికి రక్షణ వ్యవస్థలను ఛేదించి దాడి చేసే ఇలాంటి హైపర్సోనిక్ ఆయుధాలను రష్యా తయారు చేసింది. చైనా సైతం 2017లో DF-17 మధ్య శ్రేణి క్షిపణిపై అమర్చిన హైపర్సోనిక్ ఆయుధాన్ని పరీక్షించింది.
చైనా లాంగ్ మార్చ్ రాకెట్తో ఫోర్బ్స్ పోలిన ఆయుధాన్ని పరిశీలించింది. అమెరికా సైతం తాజాగా హైపర్సోనిక్ పరిజ్ఞానాన్ని విజయవంతం చేసింది. మరోవైపు భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఉత్తర కొరియాలు ఈ తరహా పరిజ్ఞానానికి ప్రయోగాలను ముమ్మరం చేశాయి. అయితే తాజాగా భారత్ ప్రయోగించి సక్సెస్ అవడంతో అత్యంత అధునాతన హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. అయితే పాకిస్తాన్ నవంబర్ 4న 350 కిలోమీటర్ల పరిధిగల యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్ ని విజయవంతంగా ప్రయోగించింది. నేవీ షేర్ చేసిన వీడియో ఫుటేజ్ ప్రకారం ఈ క్షిపణిని స్మాష్ అని పిలుస్తున్నారు. ఇది బహుశా సూపర్ సోనిక్ మిసైల్ యాంటీషిప్ అని తెలుస్తుంది. పాకిస్తాన్ నావికాదళం దాని జుల్ఫికర్ క్లాస్ F-22P మల్టీరోల్ ఫ్రిగేట్లలో ఒకదాని నుండి స్మాష్ ASBM ని ప్రారంభించింది. దాని నావికాదళం ప్రస్తుతం వీటిలో 4 నౌకల సముదాయాన్ని కలిగి ఉంది. అయితే స్మాష్ క్షిపణి P-282కి కనెక్ట్ చేశారా లేదా అనేది అస్పష్టంగా ఉంది. దీనికి పాకిస్తాన్ నేవీ 2020లో మొదటిసారిగా హైపర్సోనిక్ సొల్యూషన్ గా పరిచయం చేసింది. అంటే ఇది కనిష్టంగా గంటకు 6000 కిలోమీటర్ల కంటే ఎక్కువ మాక్ 5 వేగంతో ప్రయాణించగలదు. దీనికి ముందు స్మాష్ క్షిపణి CM-302 బ్రహ్మోస్ క్షిపణుల్లా సూపర్సోనిక్ యాంటీషిప్ క్షిపణి కనిపించింది. అయితే పాకిస్తాన్ నావికాదళం ఇటీవల CM-302 క్షిపణిని ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు దాని తుగ్రిల్ క్లాస్ టైప్ 054A/P యుద్ధ నౌకలపై మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు భారత్ హైపర్సోనిక్ ప్రాజెక్టుతో పొరుగునున్న పాకిస్తాన్కి ముచ్చెమటలు పడతాయి. హైపర్సోనిక్ క్షిపణులు కనీసం మాక్ 5 వేగంతో ప్రయాణించే రాకెట్లు. అయితే రష్యా, అమెరికా మాక్ 20 ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ వాటి వేగం కారణంగా చాలా ప్రమాదకరమైనవిగా పరిగణిస్తున్నారు. యుద్ధంలో ఈ ఆయుధాలు ఇంకా పరీక్షించలేదు. అయితే రష్యా, చైనాల దగ్గరున్న హైపర్సోనిక్ ఆయుధాలు అడ్డగించలేనంత వేగంగా ప్రయాణిస్తాయని యుఎస్ మిలిటరీ చెబుతోంది. ఇక వ్యూహాత్మక స్థాయిలో ఇవి విమాన వాహక నౌకలను, వైమానిక స్థావరాలను నాశనం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు. అందుకే వ్యూహాత్మక స్థాయిలో హైపర్సోనిక్ ఆయుధాలు నిజంగా భయపెట్టేవని చెప్పాలి. బాలిస్టిక్ క్షిపణి కంటే హైపర్సోనిక్ క్షిపణి అణు వార్హెడ్ ను వేగంగా చేర్చుతుంది. సాంప్రదాయ వార్హెడ్ తో కూడిన హైపర్సోనిక్ క్షిపణి మొదటి దాడిలోనే ప్రత్యర్థి అణు క్షిపణులను నాశనం చేయగలదు. భారత్ తయారు చేసిన ఈ కొత్త క్షిపణితో సముద్ర సరిహద్దులను రక్షించుకునే భారతదేశ సామర్థ్యం మరింత పెరగనుంది. భూతలంపైనే కాకుండా సముద్రం నుంచి వచ్చే ముప్పుల నుంచి రక్షించడానికి శక్తివంతమైన సాధనంగా ఇది ఉపయోగపడుతుంది. ఈ క్షిపణి భారత నౌకాదళానికి కూడా మరింత బలాన్ని చేకూరుస్తుందని అంటున్నారు. చాలా దూరం నుండి శత్రువుల నౌకలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మొత్తంగా ఇది భారత రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. భారత సైన్యం, వైమానిక దళం రెండూ ఇటీవల ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణుల కోసం ఆర్డర్లు ఇచ్చారు. మరోవైపు భారతదేశ సైన్యం బాలిస్టిక్ క్షిపణుల నిల్వను విస్తరిస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ క్షిపణులు భారత రక్షణ బలాన్ని మరింతగా పెంచుతున్నాయి. ఇటీవల కాలంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి వస్తున్న స్వల్ప మధ్యస్థ శ్రేణి క్షిపణులతో భారత రక్షణ దళాల్లో క్షిపణుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పరిణామం పాకిస్తాన్, చైనాలతో ఉన్న సుదీర్ఘ వైరుధ్యాలను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇక ఉత్తర సరిహద్దుల్లో చైనాతో భారత బలగాలు ఎదుర్కొంటున్న ఘర్షణల్లో హైపర్సోనిక్ క్షిపణులు కీలక పాత్ర పోషిస్తాయి. అసలే చైనా దగ్గర పెద్ద రాకెట్ ఫోర్స్, లాంగ్ రేంజ్ ఆయుధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి పోటీగా భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న ఈ మిసైళ్లు సాంప్రదాయ అణుయేతర దాడుల్లో ప్రధాన బలంగా ఉంటాయి. ఇక అన్ని భద్రతా సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడంలో ఇవి కీలకంగా నిలుస్తాయి.